ఓం నమో వెంకటేశాయ. నీతిశాస్త్రములో భాగంగా మనము చెప్పుకుంటున్నటువంటి శ్లోకాల్లో ఈరోజు 22వ శ్లోకానికి స్వాగతం, సుస్వాగతం. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పిత్రార్జితం, అధమం భాతృవిత్తంచ, స్త్రీవిత్తంచ అధమాధమం. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే డబ్బుతో జీవనము సాగించే విధానము గురించి చెప్తూ ఉన్నాడు. ఉత్తమం స్వార్జితం అంటే తాను స్వార్జితంగా సొంతంగా సంపాదించుకొని జీవించడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గము. ఇది వీలు కానట్లయితే మధ్యమం పిత్రార్జితం అంటే తండ్రి తల్లి సంపాదించినటువంటి డబ్బుతో జీవనము కొనసాగించడం అనేటువంటిది మధ్యమం. అధమం భాతృవిత్తంచ అంటే తమ్ముని యొక్క ధనము చేత జీవనము సాగించడం అనేటువంటిది అధమము. స్త్రీవిత్తంచ అధమాధమం అంటే స్త్రీ యొక్క డబ్బుతో జీవించడం అనేటువంటిది అధమాధమైనటువంటి విషయము. కాబట్టి ముఖ్యంగా సాధ్యమైనంత వరకు మనము సొంతంగా సంపాదించుకొని జీవనము చేయడము ఉత్తమమైనటువంటి మార్గము. తరువాత వృద్ధాప్యంలో కూడా సాధ్యమైనంత వరకు మన యొక్క పిల్లల ఆర్జన మీద ఆధారపడకుండా మనము సొంతంగా జీవించడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం అని చెప్పేసి ఈ యొక్క నీతిశాస్త్రంలో ఈ శ్లోకం యొక్క భావము. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకొని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ తెలుసుకోండి. నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వాళ్ళ చేత షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం స్వస్తి.